హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మందు కొట్టిన వచ్చినాం శనికి. ఈరోజు మందు అయితే కొట్టాలి. సేలో ఇప్పుడు వచ్చే కొసలకి ముడతలాగా అవుతుంది. ఇట్లా పై ముడతలాగా వస్తుంది అట్లా. అందుకని మందు తెచ్చిండు, కొట్టాలి ఈరోజు. ఈ పై ముడతలాగా వస్తుంది బాగా, దగ్గరికి చూడండి. అందుకని మందు తీసుకొచ్చిండు. 12 డబ్బాలు పోసిన, అందుకోసమని కొడుతున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మందులు వచ్చినావు నువ్వు? ముడతకు నల్లికి. ఆ డబ్బాలో పాలు చూపి, నీట్గా చూపి, దగ్గరికి. మాకైతే ఇటు పేర్లు తెలియవు, మేమైతే చదువుకోలేదు. ఇది వాళ్ళు అడిగితే మాకు ఇస్తారు. ఇది వాళ్ళు ఇచ్చింది మేము తీసుకొచ్చి కొడుతుంటాము. ఇది నల్లికి ముడతకని ఇచ్చిరంట. ఇట పేర్లు కూడా మాకు తెలియదు. మొత్తం 2 ఎకరాలకు మందు వచ్చినాము. 2 ఎకరాలకు కలిపి 12 బుడ్లు పోయాలి. ఒక్కొక్క బుడ్డు వచ్చేసి 6 ట్యాంకులకు అని ఇచ్చిండ్రు. ఈ 2 ట్యాంకులకి, ఈ 12 ట్యాంకులకి, 6 ట్యాంకులకి, ఇది ఒక 6 ట్యాంకులకి, ఈ 2 బుడ్లు, 2 బుడ్లు 12 ట్యాంకులకి ఇచ్చారనమాట. ఇప్పుడైతే కొట్టాలి మందు. 2 డ్రమ్ములకు నీళ్ళు పట్టుకున్నాము, కరెంట్ పోయిద్దని. ఇదైతే ఎనకసిక్కి నాటిన చేను. అప్పుడు నేను కోమక్కలు నాటినప్పుడు కూడా పెట్టిన దీన్ని వీడియో. అప్పుడు చూడటానికి కూడా అంత నేలే పడింది, మొక్కలు ఒకటి కూడా ఆగపడలే. ఇప్పుడు చూడు బాగుంది. అక్కడక్కడ కొమ్మ తెగులు కూడా వస్తుంది అనమాట. ఇట్లా కొమ్మంతా అట్లా బూజులాగా వచ్చేసి మొత్తం కొమ్మ తెగులులాగా వచ్చేస్తుంది. దీనికైతే మందేం తీసుకురాలేదు. ఇగో ఎండిపోతున్నాయి కొమ్మలైతే. ఎన్ని మందులు కొట్టినా కానీ ఈ మందుల వాళ్ళకి చాలా మనం సంపాదించే డబ్బులు కూడా. ఇట్లా మొత్తం పోతున్నాయి, కుళ్ళు తెగుల్లాగా వచ్చి కొమ్మంతా ఇట్లా పోతున్నాయి అన్నమాట. ఒక్కోసాట ఇట్లా గజ్జి ముడత కూడా వచ్చేస్తుంది. ఇప్పుడే కుచ్చు ముడత లాంటిది. దీనికి కూడా కొట్టాలి మందు తీసుకొచ్చి. ఇవి మళ్ళీ కాపు కూడా రావు, ఇంకంతా ముడుచుకుపోతుంది. ఇగో ఈయన 3 చెట్లకు వచ్చిందనమాట. ఇవి ఈ 3 చెట్లకి ఇప్పుడు చూపుతుంది ఇది. మందులు అయితే కొడుతూనే ఉండము, ఎట్టాడిది 4 రోజులకు ఒకసారి కొట్టాలండి మందులు. కొడుతుంటేనే అంతంత మట్టుకుంటాయి. మన పనులు మనము కష్టం చేస్తేనే మనకు తినడానికి అన్నం అండి, లేకుంటే లేదు. మేము 24 గంటలు దీంట్లో చేస్తుంటాము. ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా చేస్తూనే ఉంటాము. చేస్తుంటేనే ఏదైనా కళ్ళకు కనపడేది. అండి ఇవి అయితే మధ్యలో మేము 5 జాళ్ళు వేసినాము బత్త చెట్ల సాళ్ళల్లో. మనం 3 ఏళ్ళ దాకా పైరు వేసుకోవచ్చండి బత్త చెట్లు వేసుకున్నా కానీ. మేమైతే నాటినాము. ఇది 2 సంవత్సరాలు పూర్తి ఇల్లు, ఇది 3వ సంవత్సరం వరకు వేసుకోవచ్చంట. మేమైతే విర్ర చెట్లు నాటినాము. ఇంకా ముందుకైతే ఏం పైరు పడదు. మా చెల్లి వాళ్ళైతే అట్నే వీడించుర్రు. మేమైతే నాటుకున్నాం, మాకు పొలం లేదు కాబట్టి మేము ఈ పని చేస్తేనే బతకాలి కాబట్టి.